హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో కష్టపడి సంపాదించిన ఒక వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు మరి ఒక్క రోజులో డబ్బును ఏ విధంగా పోగొట్టుకున్నారో ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఆ ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారండి. వాళ్ళకి బిడ్డలు కూడా ఉన్నారు. వాళ్ళ కొడుకున్నాడు, కూతురున్నారు. కొడుకు అయితే సెటిల్ అయిపోయాడు. ఆయన వచ్చేసి బాగా సాఫ్ట్వేరు. అయితే వాళ్ళు ఎంతో కష్టపడి 70 లక్షలు అయితే వారు సంపాదించుకున్నారు. సంపాదించుకొని వాళ్ళ కొడుకు సంపాదన కూడా మరి తోడుగా ఉంది. అయితే ఈ కొడుకులకి తండ్రులకి ఏమైతే తెలియదు కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా మాట్లాడుకోవట్లేదు అన్న విషయం అయితే మనకైతే ఏమీ తెలియదు. కానీ వాళ్ళు 70 లక్షలు పోగేసుకున్నారండి. ₹1 కాదు, ₹2 కాదు. ఈ 70 లక్షల రూపాయలు కొంత బ్యాంకులో వేసుకున్నారు, కొంత వచ్చేసి ఇంటి దగ్గర దాచిపెట్టుకున్నారు. అయితే ఒక్కరోజు ఏం జరిగిందంటే వాళ్ళకి రాంగ్ ఫోన్ కాల్ అయితే వచ్చి మీ దగ్గర ఇంత డబ్బులు అయితే ఉన్నాయి, మీరు ఇన్కమ్ ట్యాక్స్కి అసలు ఏమి కట్టట్లేదు, మీ మీద నోటీసు అరెస్ట్ వారెంటీ అనేది ఇస్తున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ కట్టనందుకు మీకు ఖచ్చితంగా జైలు జీవితం అయితే అనుభవించాల్సి వస్తుంది, మీ ఇంటికి పోలీసులు వస్తారు, ఒకవేళ మీరు కానీ మేము అడిగినంత డబ్బు కానీ ఇవ్వకపోతే మీరు ఖచ్చితంగా మీ అరెస్ట్ వారెంట్ మీ ఇంటికి పంపిస్తాము, మిమ్మల్ని జైలు పాలు చేసేస్తాము, మీకు జీవితం లేకుండా చేస్తామని ఎంతో బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి. ఆ మాటలు విన్నటువంటి ఇద్దరు కూడా చాలా భయపడిపోయారండి. భయపడిపోయి ఇప్పుడు మేము అడిగినంత డబ్బు మీరు కానీ ఇవ్వలేదంటే మీకు ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ పంపిస్తామని మీకు ముందుగా 10 లక్షలు వేయాలని డిమాండ్ చేస్తారండి. ఇక వారు అరే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఒకవేళ వేయకపోతే మనము జైలు జీవితం అనుభవించాల్సి వస్తుందని వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు డిమాండ్ చేసేసరికి 10 లక్షలు వేసేసారండి. ఎవరితో చెప్పలేదు, ఇరుగు పొరుగు వారితో చెప్పలేదు, తన కొడుకుతో చెప్పలేదు, కూతురుతో చెప్పలేదు, ఎవరితో చెప్పకుండా ఏమీ ఆలోచించకుండా 10 లక్షలు అయితే వేసేసారండి. వేసిన మరుక్షణం ఏంటంటే ఈ డబ్బులు అయితే ఇంకా సరిపోవు, ఈ 10 లక్షలతో పాటు ఇంకా 7 లక్షలు ఇవ్వమన్నారండి. ఆ విధంగా మరలా 7 లక్షలు వేసారండి. ఈ విధంగా వారు మొత్తం డబ్బులన్నీ తీసేసుకున్నారండి. ఇంచుమించు వారి దగ్గర ఉన్న డబ్బు మొత్తం వేసేసిన తర్వాత మరలా 10 లక్షలు అప్పు చేసేసారండి. అసలు ఇక మనము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఇక మనం వేసేసాము, ఇక 10 లక్షలు కూడా మనం వేసేసాము, ఇక అప్పులు పాలయ్యాము, ఎవరు కూడా మన కొడుకు కూతురు ఎవరు కూడా మనల్ని క్షమించరు, అయితే ఇక మనకి జీవితం వేస్ట్ అనేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ భార్యను ఏం చేశారంటే గొంతు కోసి చంపేశారండి. తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడండి. అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అయితే వారిద్దరు కూడా ఇంట్లో చనిపోయినప్పుడు ఆ లోపల గెడేసేసి ఉంటారు కదా, ఈ గెడేసిన మరుక్షణం వీళ్ళు వచ్చేసి బయట నుంచి డోర్ కొట్టి అయ్యా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారని ఆ తలుపు గట్టిగా తన్నినప్పుడు లోపలికి వచ్చేసరికి వీళ్ళిద్దరు కూడా శవాలై తేలిపోయారండి. అసలు ఏం జరిగింది అనేటువంటి సమాచారాన్ని పోలీసులకు అందిస్తే పోలీసులు అంతా ఇన్వెస్టిగేషన్ చేశారండి. చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్లో ఒక లెటర్ రాసి ఆయన చనిపోయినట్టు గుర్తు జరిగింది. ఏంటంటే సార్ మేము విధంగా మా దగ్గర ఇంత డబ్బు ఉంది, 70 లక్షల డబ్బు ఉంది, మాకు ఒక కాల్ వచ్చింది, ఈ విధంగా మాకు కాల్ వచ్చిన తర్వాత మేము ఆ బ్లాక్మెయిల్కి మేము భయపడిపోయేసి డబ్బులు కట్టేసాము, అయితే నేను నా కొడుక్కి నా కూతురికి అందరికీ అన్యాయం చేసేసాము, మేము కూడా 10 లక్షలు అప్పు అయిపోయాము, ఇక అప్పును తీర్చుకోలేనటువంటి పరిస్థితి మాకు వచ్చేసింది, అందువలన మేము జీవితమే చాలించాలనుకుంటున్నామని తనను తాను చంపుకున్నాడు. తన భార్యను గొంతు కోసి కూడా చంపేశాడు. ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితికి అతను దిగజారిపోయాడండి. ఫ్రెండ్స్, గమనించారా? మీకు నిజంగా ఏదైనా కూడా అరెస్ట్